నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనమైతే ఇబ్రహంపట్నం నియోజకవర్గంలో 22వ వార్డులో ఉన్న కప్పారి చందు శ్రవంతి గారితో ఉన్నాము. మరి అక్కతోనైతే మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. ఎలా జరుగుతున్నాయి అక్క మరి అసలుకి? జోరుగా మీరు చెప్పచ్చు. తిరిగినా అన్నారు ఇంతసేపు. మీకు ఏదన్నా కనబడుతుందా? వన్ సైడ్ కాంగ్రెస్ కనబడుతుంది. అక్క మరి చెప్పొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన అయితే వచ్చి మనకైతే 2.5 సంవత్సరాలు అవుతుంది. అయితే 2.5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు ఒకసారి? 100%. 10 ఏళ్లకు 2 ఏళ్లకు డిఫరెన్స్ ఉంటది. సరే, 2 ఏళ్ళు వచ్చినాక ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నాక కూడా దాని మొత్తం వాడకంలో రావడానికి సటన్ టైం తీసుకుంటాం. మనం ఇల్లు కట్టడానికి మొదలు పెట్టినా 6 నెలలు టైం పడుతుంది. మనకి సంవత్సరం కూడా పడుతుంది. ఇది కూడా అంతే. కానీ ప్రభుత్వం కొత్తగా వచ్చినాక 10 ఏళ్ళు వాళ్ళు ఉండడం వల్ల ఇబ్బంది అయినవి ఓకే. మన రేవంత్ అన్న గారు వచ్చినాక ప్రభుత్వంలో స్టార్ట్ అయినాక ఉన్నది ఎంత, లేనిది ఎంత, ఎవరిని చూడాలి, ఎట్లా చూడాలన్న పరిస్థితికి ముందుకు తీసుకెళ్లడానికి 2 ఏళ్లలో మీరు చూసుకుంటే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 4 ఆల్రెడీ మేము పూర్తి చేసినాం. మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిస్థితి చూసుకుంటే ఇక్కడ 15 ఏళ్ల నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసినారు, ఇక్కడే ఉన్నారు. గడ్డ నాదని చెప్పుకున్నారు అంతేగాని ఆ గడ్డలో ఏ పని కాలేదు మాకు. ఇదే 2 ఏళ్లలో చూసుకుంటే మీరు మెయిన్ రోడ్ చౌరస్తా నుంచి చూసుకోవచ్చు, మా ఇంటి ముందు రోడ్స్ చూసుకోవచ్చు. గల్లీ గల్లీ తిరుగుతున్నాం, ప్రతి దానికి రోడ్ పడ్డది. ఇక్కడ కొంతమంది మీడియా వాళ్ళు అన్ని మా వాళ్ళు శాంక్షన్ చేసినవే, మా వాళ్ళు శాంక్షన్ చేసి 10 ఏళ్ళు చేయలే వాళ్ళు. మేము వచ్చిన 2 ఏళ్లలో చేసుకున్నాం. 2 ఏళ్లలో ప్రతి ఒక్కటి పెన్షన్ దగ్గర నుంచి, ఇవాళ నా మ్యారేజ్ అయ్యి నేను ఇబ్రహీంపట్నం అంటే పక్కూరు నుంచి వస్తుంది ఆడపిల్ల, ఎప్పుడు ఆ పక్కూరు నుంచి వచ్చి నేను ఇంటి కోడలినైనా అంటే ఇబ్రహీంపట్నం కోడలినైనా వచ్చి 10 ఏళ్ళు ఇప్పటిదాకా నాకు రేషన్ కార్డు లేదు. నేను పోటీ చేస్తున్నా పొలిటికల్, నేను ఆర్థికంగా మంచిగా ఉన్నా కాబట్టి నాకు రిక్వైర్మెంట్ రాలే. ఆర్థికంగా లేని వాళ్ళు కొంతమంది బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది చాలా అవసరం. ప్రతి దానికి ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే రేషన్ కార్డ్. ఇప్పటిదాకా నా పెళ్ళై 10 ఏళ్ళు అయింది, నేను ఇప్పటికీ నాకు రేషన్ కార్డు లేదు. కానీ వాళ్ళ మా అక్క చెల్లెళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయని మా ఇంటి దగ్గరకు వస్తుంటే, గతంలో మా మామయ్య లాస్ట్ సర్పంచ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం, అందుకనే మా ఇల్లు ఎప్పుడు రాజకీయంగానే ముందుకెళ్ళినాము. మా మామయ్య గాని మా భర్త గాని అందరూ అట్లా ముందుకెళ్ళినప్పుడు ఎవరికి ఏ బాధ అయినా మా ఇంటి గడప అనేది ఒకతారు ఫస్ట్. కాకపోతే 10 ఏళ్ళు మేము ఇబ్బంది పడ్డాం, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేక, అనుకున్న పనులు చేయలేక, పెన్షన్లు చేయలేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డు మా అక్క చెల్లెలు అడుగుతున్నారు, 10 ఏళ్ళు బియ్యం లేవు మా ఇంట్లో, ఒక వ్యక్తికి వస్తున్నాయి 2 సన్న బియ్యం. ఎప్పుడు వాళ్ళు తినాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది, ఫంక్షన్స్ ఎదురు చూస్తుంటారు కొంతమంది, కానీ ఇవాళ వాళ్ళ ఇంట్లోనే వండుకొని తినే పరిస్థితి ఉంది. అందుకని ఈ కాంగ్రెస్ వచ్చినందుకు వీళ్ళు మా ఇబ్రహీంపట్నంలో టిఆర్ఎస్ వాళ్ళది ఎట్లుందంటే, మేము పనులు చేస్తాం వస్తామని చెప్తలేరు. ఇబ్రహీంపట్నం గడ్డ మీద మా జెండా ఎగరాలన్న ఆశ ఒకటే ఉంది, కానీ ప్రజలకు ఏం చేద్దామన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. అదే ఇప్పుడు కాంగ్రెస్ ని తీసుకుంటే మేము చేసి ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ పనులు చేసినాం, రావాల్సిన వాళ్ళకి కార్డ్స్ వచ్చినాయి, పెన్షన్స్ వచ్చినాయి, ఇందిరామ్మ ఇల్లులు వచ్చినాయి. ఇందాక మా పార్టీ సభ్యులు కూడా అందరు తిరిగినారు, మీరు చూసినారు. ఇందిరామ్మ ఇల్లులు ఒక్కొక్కరు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకొని, ఎందుకంటే ఒక సామాన్యుడు పుట్టుక ఎట్లా పుట్టినా కూడా సాగు చచ్చిపోయినప్పుడు ఇంటి ముందు వేసుకోవడానికి ఒక ఇల్లు ఉండాలంటారు. అలాంటి ఇల్లు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇస్తున్నారు. కాబట్టి 100% మేము కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తున్నాం ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ 22వ వార్డులో ఎన్ని ఓటర్స్ ఉన్నాయి అసలుకి? 1100 ఎన్ని వస్తాయి? ఎంత మెజారిటీతో గెలుస్తాను అనుకుంటున్నారు? లాస్ట్ టైం నాది 200 మెజారిటీ, 150 to 200 మెజారిటీ తోటి. అది కూడా నేను దళిత మహిళను జనరల్ స్థానంలో నించొని గెలిచిన నేను. ఈసారి ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయింది, కాకపోతే చైర్మన్ జనరల్ కి వచ్చింది. అందులో కూడా బరిలో మేమే ఉన్నాం. లాస్ట్ టైం నేను సిట్టింగ్ చైర్మన్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ లో అంటే పోయినసారి అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉంది అంటున్నా? ప్రభుత్వము 100% నాకు సహకరించింది. ఎందుకంటే నేను లాస్ట్ టైము ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఉండి నేను గెలిచిన ఉండే, మధ్యలో నాకు ఆ పార్టీ నాకు సహకరించలేదు, నా జనానికి సహకరించలేదని నేను పక్కకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ నేను 100% చాలా ఆత్మగౌరవంతో ముందుకెళ్తున్నా. ఎందుకంటే వచ్చినా చేసుకున్నా మళ్ళీ బాజప్తగా ఓటు అడుగుతున్నా, మళ్ళీ వస్తా, మళ్ళీ గెలుస్తా, మళ్ళీ చేస్తా అని అందరు నమ్మి నా ఎంట తిరుగుతున్నారు. ఈసారి ఒకవేళ మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధులు చేద్దామని అనుకుంటున్నారు అసలు? ఇంకా నేను ఇక్కడ చూపెట్టుకోవడానికి మీద మెరుగులకు చేసిన వాళ్ళే ఉన్నారు 15 ఏళ్ల నుంచి. నేను గ్రౌండ్ లోకి వచ్చి గ్రౌండ్ తోటి ఒక్క దగ్గర రోడ్డు లేకపోయినా కూడా, ఓ నల్ల లేకపోయినా కూడా, ఓ మోరీ లేకపోయినా కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వచ్చిన. ఈసారి కూడా గెలిస్తే ఇంకా మేజర్ గా నాకు మెయిన్ రోడ్ ఉంది. మా ఎమ్మెల్యే గారు 100%
100% సహకరిస్తారు మాకు. ఎందుకంటే ఆయన వచ్చినాకనే మాకు 200 కోట్ల నిధులు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. చేసినట్టే గతంలో వాళ్ళు చేస్తున్నాం చూస్తున్నాం అని అన్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చి 2 ఏళ్లలో మీరు కట్ట మీద చూస్తే మొత్తము మా ఊరు రూపురేఖలు మార్చేసారు. ఎప్పుడు ఆ కట్టను అట్లా చూడలేము మేము. మాకు మంచి అందమైన లేక్ ఉంది. ఇబ్రాహీపట్నం చెరువు అంటే ఫేమస్. ఎందుకంటే ఇబ్రాహీపట్నం అనగానే చెరువు రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఎప్పుడు ఎవరు పట్టించుకున్న పాపన పోలే. ఇవాళ మీరు చూస్తే ఎంత సుందరీకరణంగా అయిందో. మీరు వచ్చేటప్పుడు సిటీ రోడ్ వే ఆన్ ద వే చూస్తున్నారు. ఎక్కడో సిటీ జిఎస్ మనం వస్తున్నామేమో లేదా వరంగల్కి అట్లా వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మా ఎమ్మెల్యే గారు 100% సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ వచ్చిన నిధులు కూడా మాకు మాక్సిమం శాంక్షన్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి. ఎలక్షన్ కోడ్ క్లియర్ అయితే అవి వర్క్ స్టార్ట్ అవుతాయి. మా జనం హ్యాపీగా ఉంటాం, మేము హ్యాపీగా ఉంటాం. అసలు ఈ వార్డ్ లో మీకు ప్రధాన సమస్యలు ఏం కనిపిస్తున్నాయి అన్నట్టు? ఇక్కడ స్టార్టింగ్ లో మేము రాకముందుకు ఒక టర్మ్ వేరే వాళ్ళు ఉండే. అసలు ఇది ఆ మోరి గాని దోమలు గాని పందులు గాని విపరీతంగా ఉన్నాయి. మా జనం అడగచ్చు, వీళ్ళందరూ ఇక్కడనే ఉంటారు. ఇంటి ముందు పందులతోటి సంహారం అవుతుండే. ఇవాళ ఒక్క పంది కనబడతలేదు. మోరీలు మేము నీట్ గా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం, వాటర్ ఊరికే బయటకు వచ్చేటి అవన్నీ క్లియర్ చేసుకున్నాం. ఇంకా 2-3 మేజర్ పనులు ఉన్నాయి. అంటే వీళ్ళకి ఒక పేద ప్రజలు ఎట్లున్నారంటే అందరు ఫంక్షన్ హాల్లో చేసుకునే స్థాయి ఉండదు అందరికి. ఒకటి కడితే మనము ఒక కమిటీ హాల్ ఒకటి ఏదో ఆ సంఘానికి సంబంధించిన ఏదన్నా తీసుకుంటే మంచిగా ఉంటది అని చెప్పి మేము అది తీసుకున్నాం. 2 crores శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఎలక్షన్ అయిపోయినాక మా ప్రజలకు అది కట్టి ఇస్తే వాళ్ళ రకంగా ఏ రకంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా అలా క్లియర్ చేయొచ్చు. పండగ చేసుకోవచ్చు, పబ్బము చేసుకోవచ్చు. ఆ రకంగా ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాం. అదొకటి చేయాలనుకుంటున్నా. ఇంకా నేను ఒక్క వార్డుకి పరిమితం కాదు. నేను 24 వార్డ్స్ చైర్మన్ ఉన్నా కాబట్టి ఊరంతా నాదే. సో ఆ పరంగా చూసుకుంటే శ్మశాన వాటికల కాడ దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు నేను వచ్చినాకనే చేపియడం జరిగింది. ఇంకా దాన్ని అట్లనే కంటిన్యూ చేయడానికి నేను సహకరిస్తా 100%. ఇంకో నెక్స్ట్ 5 years కూడా బెటర్ డెవలప్మెంట్ గా తీసుకెళ్లడానికి ముందుకెళ్తాం. అయితే ఇక్కడ నియోజకవర్గంలో ఇబ్రాహీపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు వచ్చినాక మీకు ఎలాంటి డెవలప్మెంట్ అనేది కనిపించింది? ఫస్ట్ మీరు జనం అడగచ్చు. నేను నాయకురాలని అదే పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి 100% నెక్స్ట్ వాళ్ళని అడుగుతాను. నేను నెక్స్ట్ వాళ్ళని 100% పాజిటివ్ గా తీసుకెళ్తా. కాకపోతే చూసే మీరు బయట నుంచి వచ్చిర్రు. ఇప్పుడు సిటీ నుంచి వచ్చేటప్పుడు మీకు వాతావరణం ఎట్లా కనబడుతుంది? కొత్తగా కనబడుతుందా, పాతగా కనబడుతుందా? అంటే ఎంత కొత్తగా కనిపించినా గానీ ఇప్పుడు అందరు ముందు కూడా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉండే. ఆ బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసిందని కూడా మేము కూడా అనుకుంటాం కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ డెవలప్ చేస్తే ఇప్పుడు ఎందుకు కన్స్ట్రక్షన్ అవుతుంది? ఇప్పుడు ఎందుకు కన్స్ట్రక్షన్? మీకు లైవ్ గా కనబడుతుంది కన్స్ట్రక్షన్. బీఆర్ఎస్ మేము శాంక్షన్ చేసినాం అన్న కాడక పేపర్లలో కనబడుతుంది. కానీ ఇవాళ మీకు కొత్త కట్టి అక్కడ వర్కర్స్ స్టిల్ లేయింగ్ కనపడుతున్నారు కదా. వచ్చేటప్పుడు మీరు కట్ట ఎంత సుందరీకరణ నీటి చెట్ల దగ్గర నుంచి ఒక లైన్ గా సిస్టమేటిక్. ఎందుకంటే గతంలో మాకు చెట్లు ఇట్లా ఉండేటి, చాలా యాక్సిడెంట్ అయ్యేటి కట్ట కింద. ఇప్పుడు ఆ ప్రాబ్లం మాకు లేదు. అసలు ఆ కట్ట కింద ప్రాబ్లము యాక్సిడెంట్స్ అవుతున్నాయి అన్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే మున్సిపల్ నుంచి కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఇమీడియట్ లైట్స్, వాటర్ ఫెసిలిటీ అన్ని ఇమీడియట్ చేయించడం వల్ల ఇవాళ మాకు సుభిక్షంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. చౌరస్తా కూడా చూస్తే ఒకప్పుడు లోపలికి వస్తున్నాం అంటే ఓకే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం, ఇవాళ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం అన్నట్టు అనిపిస్తుంది. ఆ షాప్ వాళ్ళు కూడా ఇప్పుడు మేము మెయిన్ రోడ్ అంతా తిరిగినాము 2 sides. మాకు ఇప్పుడు డబల్ రోడ్ వచ్చి సెంటర్ లైటింగ్ వచ్చి అదొకటి ఊరు వాతావరణంగా కూడా సిటీ వాతావరణానికి మేము తీసుకెళ్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఉంది. జనరల్ గా మంచాలి ఆచారం అందరికి ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్. అసలు డాక్టర్ ఉండేటోడు కాదు, వస్తే దొరకదు. వచ్చినోడు ఆ కడుపు నొప్పితో ఆడనే రావాల్సి వచ్చేది గత 10 ఏళ్ళు. ఇప్పుడు మాకు మంచి హాస్పిటల్ కట్టిస్తున్నారు ఎమ్మెల్యే గారు, 100 పడకల హాస్పిటల్. అది శంకుస్థాపన కూడా అయ్యింది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఎంఆర్ఓ ఆఫీస్ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది మేజర్ టౌన్. ఇబ్రాహీపట్నం నియోజకవర్గానికే ఇది హెడ్ క్వార్టర్. ఈ హెడ్ క్వార్టర్ లో అన్ని సౌలభ్యాలు ఉండాలి. 15 years నుంచి అస్సలు లేవు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినాక ఒక్కొక్కటి ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి. మీరు వైరల్ చూస్తున్నారు టీవీలో, ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి. మన వచ్చే జనానికి కూడా సౌకర్యంగా. ఒకప్పుడు ఆఫీస్ లో చుట్టూ చెప్పులు అరిగిందాక జనం తిరగాలి. ఇవాళ ఇంటికి వచ్చి ఆఫీసర్లు అడుగుతారు, పలానా మనిషి ఏడుందమ్మా నాకు ఇల్లు కావాలి అని అడుగుతున్నారు. ఇంటికి వచ్చి అడుగుతున్నారు, ఆమెకి ఇల్లు వచ్చింది, ఆమెకు రేషన్ కార్డు వచ్చింది అని చెప్పి బస్తీకి వచ్చి పలానా మనిషి ఎక్కడ ఉన్నారు అని అడిగి మరీ తెలుసుకొని అధికారులే వస్తున్నారు. మన ఆ డిఫరెన్స్ ఒకటి చూసుకోవచ్చు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి. అంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి అలా చెప్తున్నారు. కొంతమంది ప్రజలు మాత్రం ఒక స్పందన ఏముంది అని అంటే కాంగ్రెస్ వచ్చినాక మాకు ఎలాంటి పథకాలు అమలు కాలే అని కూడా చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు పథకాలంటే ఇప్పుడు
కోట్ల జనాభా, నీకు ఇంటికి వచ్చి 10 లక్షలు ఇవ్వాలంటే అవుతుందా? గతంలో ఇచ్చిర్రు, ఏది దళిత బంధు అని ఆ బంధు అని, వచ్చిన 10 మందే సాటిస్ఫై అయ్యారు, వాళ్ళకే సపోర్ట్లు కొట్టుకుంటూ కూర్చురు. కానీ ఇవాళ ప్రతి ఒక్క సామాన్యుడు ఇప్పుడు బస్సు ఎక్కితే ఫ్రీ అంటున్నారు. నీకు అవసరం లేకుండొచ్చు, అంటే మనం వెల్ సెటిల్ గా ఉన్నాం, అవసరం లేకుండా. ఓ సామాన్య మహిళకు రోజు కూలీ చేసుకునే వ్యక్తికి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే రోజుకి 20 రూపాయలు ఖర్చే కదా. ఆ ఖర్చు తగ్గింది కదా, నెలకి ఒక 600 800 వెనక పడతాయి కదా తనకి. అట్లా ఆలోచిస్తే ఒక సామాన్యమైన ప్రజలకు కావాల్సినవి చేసినారు కాబట్టి ముందుకెళ్ళి. ఉన్నోడు తీరుగా నాకు ఇల్లు ఉంది, డబల్ స్టోర్ వేయాలంటే కాదు, అసలు లేనోనికి కట్టియాలి కదా ఫస్ట్. ఇవాళ చాలా మంది ఇల్లులు కట్టుకొని ఎంత సంతోషపడుతున్నారు. ఉండనికి జాగా ఉంది, గతంలో ఇందిరమ్మ ఇచ్చిన జాగాలే అవన్నీ 60 గజాలు 40 గజాలు 100 గజాలు ఉన్నాయి. ఇవాళ దాంట్లో ఇల్లు కట్టుకొని వాళ్ళు సంతృప్తిగా ఉంటున్నారు. తిన్న అయినా సరే కరెంట్ బిల్లు 200 యూనిట్ మనకు ఫ్రీ కరెంట్ బిల్. నెల వచ్చే వరకు ఏం కట్టాలి ఎట్లా కట్టాలి అన్న భయం లేదు. ఒంటరి మహిళలు కూడా హ్యాపీగా బతకవచ్చు. రేషన్ కార్డు ఉంటది, బియ్యం తెచ్చుకుంటారు, ఇల్లు ఉంటది, కరెంట్ ఫ్రీ ఉంటది, తిని వాళ్ళ అవసరాలకు వాళ్ళు కష్టం చేసుకొని బతికిన రోజులు బతకచ్చు హ్యాపీగా. అట్లాంటి చిన్న సౌకర్యం ఎప్పుడు పెద్ద అంటే పెద్దోళ్ళు ఎట్లయినా బతుకుతారు, బయటికి పోయినా చిన్నోళ్ళు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళే బతకాలన్న ఆశతోటి ప్రభుత్వం ప్రజాపాలన కింద వచ్చింది, అదే విధంగా చేసుకుంటూ పోతున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఎమ్మెల్యే గారు ఏమైనా మీకు సపోర్ట్ ఇస్తున్నారా? ఇప్పుడు 100% పార్టీ నుంచి అని కాకపోయినా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఇప్పుడు ఉన్న 4 మున్సిపాలిటీస్ 3 మున్సిపాలిటీస్ జిహెచ్ఎంసీలో మెర్జ్ అయినాయి. మా ఉన్నది ఒక మున్సిపాలిటీ, ఈ ఒక మున్సిపాలిటీ కూడా రూరల్ ఉందనే ఆపినారు కొంచెం. దీన్ని డెవలప్మెంట్ చేసుకొని నెక్స్ట్ మేము సిటీలో మెర్జ్ అవుతాం కదా, అట్లా ఉండాలని చెప్పేసి, ఇది ఆర్థికంగా మంచిగా వెలుగు ఉండాలని చెప్పేసి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అట్లా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఎలాంటి ఉంది, ఎలా స్పందన అనిపిస్తుంది అసలు ప్రజల మధ్యలో? మీరు నన్ను అడగద్దు, జనం అడగాలి. అది అంటే నేను 100% చెప్పుకుంటే, నేను ఆల్రెడీ సిట్టింగ్ చైర్మన్ ని, నాకు ఆల్రెడీ ఉంటది కొంచెం ఫీల్డ్ అనేది ఉంటది. నేను అట్లా చూసా ఈమైతేనే మాకు చేస్తుంది అన్నది మీరు వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు. నెక్స్ట్ అదే చేస్తాను, ఇప్పుడు ప్రజలకు వెళ్ళి ఇప్పుడు మీరు ఎక్కడైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ మీరు డోర్ టు డోర్ చేశారో, డోర్ టు డోర్ ఎక్కడైతే తిరిగారో మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళి కనుక్కుంటాను. స్రవంతి గారు ఎలా చేశారు, మళ్ళీ ఇప్పుడు స్రవంతి గారు గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేశారని కూడా మీరు అనుకుంటున్నారని కూడా మేము కూడా అడుగుతాం. డెఫినెట్ గా అడగచ్చు. మీరు నేను ఏమంటున్నా, ఒక వార్డ్ పరిమితం కాదు, 24 వార్డ్స్ కనుక్కోండి. కాంగ్రెస్ వచ్చినాక అన్ని రూపురేఖలు మారినాయి మా మున్సిపాలిటీకి. ఎందుకంటే మేము అన్ని చేసుకున్నాం, అన్ని రకంగా. శానిటేషన్ అయితే మా ఎమ్మెల్యే గారు 100% డే టు డే ఆపరేషన్ చేస్తారు శానిటేషన్ మీద. ఎందుకంటే ఈ క్లీనినెస్ ఉంటేనే ఉన్న రోగాలకు దీనికి కాపాడుకోగలుగుతామని శానిటేషన్ మీద కానీ, రోడ్స్ డెవలప్మెంట్ కానీ ఎప్పుడు ప్రజలలో మమేకమై ఇనాగ్రేషన్స్ ఉంటాయి. మాకు కాంట్రాక్టర్స్ కి భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఎందుకంటే ఇవి అందరు చెప్తున్నారు అప్పులు అది ఇది అని చెప్పి, అలాంటి పరిస్థితి ఉన్నా మీకు నేను ఇస్తా, 100% మీకు బిల్లు ఇప్పించే బాధ్యత నాది అని వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడి పని చేపిస్తారు ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు. మాకు అంత సౌకర్యంగా ఉన్నారు కాబట్టి ముందుకెళ్తున్నాం. చివరిగా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అసలు? ప్రజలకి ప్రజాపాలన ప్రభుత్వం 100% వచ్చింది. గతంలో 10-15 ఏళ్ళు ఒక్కింట్లో అత్త ఉండాలి, కోడలు ఉండాలి, ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు ఉండాలి, బిడ్డ ఉండాలి, ఒకవేళ పరిస్థితి బాగాలేకుంటే బిడ్డ అదే ఒక్కింట్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్న జాగాకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరికి డివైడ్ చేసే పరిస్థితి. గతంలో ఏం చేసినారు, ఇంటికి ఒకటే నల్ల, ఇంటికి ఒక నెల ఇస్తే అత్తకి ఇస్తావేమో, మరి కోడళ్లకు కొడుకులకు ఇబ్బంది అవుతుంది. అంతమంది ప్రతి ఒక్కరికి ఇంటింటికి నల్ల మనిషికి రేషన్ కార్డు ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళ సౌకర్యం వాళ్ళు, ఎందుకంటే ఒకరు పెళ్లి చేసినాక ఎవరి సంసారం వాళ్ళకి అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో గతంలో ఉమ్మడిగా ఏది చేసుకున్నా ఒకటే, కానీ ఇప్పుడు ఎవరిది వాళ్ళకి అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో లొల్లిలు కానీ, ఇంట్లో మనశ్శాంతి కానీ అన్ని హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి నేను అదే విధంగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నా. నేను గతంలో కూడా ఏమి అమలు చేయని ముందు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, అంటే మేము హామీలు ఇచ్చి అధికారం రాకముందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కూడా నేను ఫుల్ 100% సాటిస్ఫై. జనరల్ గా కొందరు చూస్తున్నాం మనము వచ్చాక మేము సాటిస్ఫై లేము అది అని, కానీ నేను 100% సాటిస్ఫై. ఎందుకంటే నేను వర్క్ చేసుకోగలుగుతున్నా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని, సార్ నాకు ఇది అవసరం ఉంది, ఇది అవసరం ఉంది, సార్ 100% ఆన్ స్పాట్ చేస్తారు యాక్షన్. అది నా ఊరిని చూస్తే అర్థమవుతుంది మీకు, సార్ చేస్తున్నారా చెయ్యట్లేదా అన్నది నా ఊరిని చూస్తే చేస్తారు. నేను 100% సాటిస్ఫై ఉన్నా. మీరు ఎన్ని అనుకున్నా కూడా ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల తీరుగానే వెళ్తుంది, నాయకుల తీరుగా కాదు. గతంలో ఒక నాయకుడు ఒక కార్యకర్త ఉంటే ఆ లభ్యం వచ్చింది, ఏదన్నా ఫండ్ కానీ ఏదన్నా ఉంటే ఆ కార్యకర్తకి ఇంటికి వెళ్ళేది. ఇవాళ సామాన్యునికి వెళ్తుంది. అందుకు నాకు హ్యాపీ.
వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నారు. మరి మీరు దీనికి ఏమంటారు అసలు? ఆ పరిణామాలు మా ఇబ్రాహీపట్నంలో లేవు. రాష్ట్రం అంతటా అంటే ఎక్కడెక్కడ ఎట్లుందో మనకు తెలియదు. మా ఇబ్రాహీపట్నంలో అయితే కాంగ్రెస్. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కూడా మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ 100%. అది 100% మేము చెప్పగలం. ఇప్పుడు ఉన్న సర్పంచులు కూడా ఇక్కడ కొంతమంది చెప్పుకోవడం జరుగుతుంది. సర్పంచులు మేము గెలుచుకున్నాం మొన్న ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కొంచెం ముందుకు వెళ్ళిరు అని. అది వాళ్ళు ఏ రకంగా వెళ్ళిరు, గతంలో వాళ్ళకి ఫండ్ రాలే, వాళ్ళ బిల్లులు అన్ని బ్లాక్ అయినాయి, ఇళ్ళల్లో పుస్తల తాడు అమ్మి మరి వాళ్ళు పనులు చేయించినారు. మా బిల్లులు మాకు రావాలని ఆ రకంగా ముందుకెళ్ళి వాళ్ళ బిల్లుల కోసం తెచ్చుకున్నవే గాని ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలను చూస్తాం అన్న ఆలోచనలు అయితే వాళ్ళు రాలే ముందుకి. గెలిచినా కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చే ఫండ్ మేము మా పాత బకాయిలు తీర్చుకుంటాము అనుకోనే గెలిచిర్రు కానీ కొత్తగా ఏం చేద్దాం అన్నది అయితే చేయలే వాళ్ళు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా నా ఉద్దేశం అయితే అది కొత్తగా చేసేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్పంచ్ వచ్చి ఉంటే వాళ్ళు కొత్తగా చేసేవాళ్ళు. వీళ్ళేమో మా పాత బిల్లులే ఉన్నాయి పెండింగ్, వేరే వాళ్ళు వస్తే మాకు ఇవ్వరు, మా బిల్లులు మేము తీసుకోవాలనే ఉద్దేశం మీదనే కాలు ఏళ్ళు పట్టుకొని ఇవాళ సీట్ ఎక్కడం జరిగింది.